నమస్కారం ప్రజలారా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కలిపి కేంద్రానికి అధిక మొత్తంలో పన్నులు ఇస్తున్నాయి. జిఎస్టీ విధంగా, ఇన్కమ్ ట్యాక్స్ విధంగాను, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ లాంటి చాలా ట్యాక్స్ విధంగా కేంద్రానికి అధికంగా మనం పన్నులు ఇస్తుంటే వాళ్ళు మనకి ఎంత ఇస్తారు? ఇప్పుడు ఇది ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మన దగ్గర పన్ను తీసుకోనంత వాళ్ళు దిక్కుమాలిన రాష్ట్రాలకు ఇస్తుర్రు. మనం బిచ్చం వేస్తే వేరే రాష్ట్రాలు బతుకుతున్నాయి ఈ రోజుల్లో. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, కేంద్రానికి మనం 100 రూపాయలు ఇస్తే వాళ్ళు మనకు రిటర్న్ ఎంత తిరిగిస్తుర్రు, కొన్ని రాష్ట్రాలకు వాళ్ళు రిటర్న్ ఎంత తిరిగిస్తారు మీకు ఒక లెక్క ఇప్పుడు నేను చెప్తా. తెలంగాణకు 48 రూపాయలు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి 46 రూపాయలు ఇస్తారు, తమిళనాడుకు 30 రూపాయలు ఇస్తారు, కేరళకి 60 రూపాయలు ఇస్తారు. అంటే 100 రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళ రిటర్న్ మనకి ఇచ్చేదంతా. కర్ణాటకకి అయితే మరి దారుణంగా 14 రూపాయలు ఇస్తుర్రు. అంటే సౌత్ ఇండియా నుంచి మొత్తం కలిపి వాళ్ళకి ఇస్తే యావరేజ్ లో 50% కూడా రిటర్న్ వస్తలేదు. లాస్ట్ ఒక నెలలో ఏదో నెలల సౌత్ ఇండియా మొత్తానికి 6 రాష్ట్రాలకు కలిపి 27,000 ఏమో ఇస్తే కేవలం ఒక ఉత్తరప్రదేశ్కే 40,000 కోట్లు ఇచ్చారు. అదే నార్త్ ఇండియన్ బీజేపీ రూలింగ్స్, బీజేపీని గవర్నమెంట్ ని కాపాడే రూలింగ్స్ ని ఇది చేస్తున్న స్టేట్స్ కింద ఇస్తారు. ఒకసారి లెక్క చెప్తా, చూసి తట్టుకోండి. కేవలం ఒక ఉత్తరప్రదేశ్ కి వాళ్ళు రూపాయి ఇస్తే వాళ్ళకి 5 రూపాయలు రిటర్న్లు వెళ్తున్నాయి. 100 రూపాయలు ఇస్తే 500 రూపాయలు రిటర్న్లు వెళ్తున్నాయి. ఇక బీహార్ గురించి అయితే మీకు చెప్తే మీరు ఈరోజు ఆశ్చర్యపోతారు. మనం బిచ్చం వేస్తే బతుకుతున్న స్టేట్లు అవన్నీ మనం వేస్తే మనకు రిటర్న్ లో 50 రూపాయలు వస్తుంది. అదే బీహార్కి మాత్రం వాళ్ళు 1 రూపాయి ఇస్తే 9 రూపాయలు. అంటే వాళ్ళు ఇచ్చే ప్రతి 100కి 900 కోట్లు వాళ్ళ కేంద్రం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ కేంద్రం ఈరోజు స్ట్రాంగ్ గా ఉండాలంటే వీళ్ళే కదా ఇవ్వాల్సింది. ఈ రోజు సౌత్ ఇండియా గనక వాళ్ళకు వచ్చిన స్టేట్ బడ్జెట్ వాళ్ళకి రిటర్న్ లో ఇచ్చేస్తే వాళ్ళు ఎంత ఇస్తుందో అంత ఇస్తే సింగపూర్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే స్టేట్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్. మా పైసలు, మా సౌత్ ఇండియా పైసలు మేము బిచ్చం వేస్తే బతుకుతున్న వేరే స్టేట్లలో ఈరోజు వాళ్ళు పరిపాలిస్తుంటే మేము ఇక్కడ బిచ్చం అడుకునే స్టేట్కి వెళ్తున్నాం. ఈ రోజు సౌత్ ఇండియా పైసలు సౌత్ ఇండియాకి ఇస్తే చాలు, దానిపైన 1 రూపాయికి ఇచ్చినా మాకు అవసరం లేదు. మేము ఇచ్చే పైసలు మాకు రిటర్న్ ఇస్తే సింగపూర్ కన్నా ఎక్కువ డెవలప్ అయ్యే స్టేట్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్. మధ్యప్రదేశ్కి 300, 100 ఇస్తే 300, దీనికి 350, దానికి ఎక్కువ 900 బీహార్కి. అంటే మేము బిచ్చం వేస్తే వాళ్ళందరూ బతుకుతుర్రు. మేము బిచ్చం వేస్తే మీ గవర్నమెంట్ మీరు కాపాడుకుంటారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సౌత్ ఇండియన్ బడ్జెట్ సౌత్ ఇండియన్కి రావాలి. మా దగ్గర ఏం తక్కువ లేదు. మేము ఇండియాలోనే అన్నిటికన్నా ఫాస్టెస్ట్ స్టేట్స్ గా డెవలప్ అవుతున్నాం. మేము మా బడ్జెట్ మాకు రావడం మొదలుపెట్టి వాళ్ళ దగ్గర బిచ్చం ఆడుకోవాల్సిన అవసరం మనకి ఏ మాత్రం లేదు. ఖచ్చితంగా డిమాండ్ చేద్దాం, ఖచ్చితంగా మన పైసలు మనం తెచ్చుకుందాం. ఎవరి దగ్గర బిచ్చం ఆడుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఈరోజు కర్ణాటకకి ఎంత అన్యాయం అవుతుందో మనందరికి తెలుసు, తెలంగాణకి ఎంత అన్యాయం అవుతుందో మనందరికి తెలుసు, తమిళనాడుకి ఎంత అన్యాయం అవుతుందో మనందరికి తెలుసు. మరి మన పైసలు మనం ఉంచుకొని వాళ్ళ దగ్గర బిచ్చం ఆడుకొని చేసి మనం అభివృద్ధిలో తక్కువ చెందాల్సిన అవసరం ఏంటి? మన పైసలు మనకిస్తే మన పిల్లలకు మనకు ఉద్యోగాలు వస్తే, మన పెద్దలకు పెన్షన్లు వస్తే, మనకు ఆరోగ్యాలకు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మంచి వసతి కల్పించగల అవకాశాలు ఉంటాయి, మంచి చదువులు ఉంటాయి, అన్ని ఉంటాయి. మన పైసలు మనకిస్తే మాత్రమే, ఎవరి అవసరం లేదు. మరి అలాంటి మన పైసలు ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ కాపాల్సిన అవసరం మనకి ఏ మాత్రం లేదని చెప్పి మీరందరూ దీనిపై ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అందరికి కోరుకుంటున్నాం.